హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 13 5G సిరీస్ ఉందిగా, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ మూడు మొబైల్స్ని దీంట్లో రెడ్మీ నోట్ 13 5G, రెడ్మీ నోట్ 13 Pro 5G, రెడ్మీ నోట్ 13 Pro Plus 5G ఈ మూడు మొబైల్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు 4th January 2024 రోజు అనమాట. సో ఆల్రెడీ నేను వీడియో పెట్టేవాడినే, కాకపోతే ఏంటంటే ఆ రోజు మనం ఆల్రెడీ 2 మొబైల్కి సంబంధించిన వీడియోస్ చేసాము. అలాగే కొద్దిగా దీని అప్డేట్స్ కూడా కొద్దిగా నాకు లేట్ రావడం వల్ల నేనైతే ఈరోజు ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియోలో మొత్తం 3 మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇప్పుడు ఇక ఫస్ట్ ఏంటంటే రెడ్మీ నోట్ 13 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీంట్లో ఉండడం జరుగుతుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ అయితే డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. Android 13 మీద వస్తుంది. MIUI 14 మీద ఈ మొబైల్ రావడం జరుగుతుంది. అలాగే IP54 వాటర్ రేటింగ్ కూడా ఈ మొబైల్కి ఉంది. ఇప్పుడు దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.6 mm థిక్నెస్ ఉంటుంది. 173.5 grams ఈ మొబైల్ వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. దీని బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6GB మరియు 128GB బేస్ మోడల్ ఇది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 16,999 రూపీస్కి అయితే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. రెడ్మీ నోట్ 13 Pro 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ ఉన్న ఆమ్లెట్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 7S Gen 1 అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ యూజ్ చేయడం జరిగింది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5100 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక రియర్ సైడ్ చూసుకున్నట్లయితే 200 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది సామ్సంగ్ HP3 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇది OS తో కూడా రావడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది. దీంట్లో అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. యాక్సిస్ లైనర్ మోటార్ని యూజ్ చేశారు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని కూడా వాళ్ళు యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే దీంట్లో IP54 వాటర్ రేటింగ్ కూడా ఉందన్నమాట. అంటే మీరు చిన్న వర్షం చిరుకులు పడ్డా కూడా ఈ మొబైల్ అనేది అయితే సర్వే అవ్వగలుగుతుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.98 mm థిక్నెస్ ఉంటుంది. 187 grams వెయిట్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. అలాగే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇది వచ్చేసి Android 13 మీద వస్తుంది. MIUI 14 మీద అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ ప్రైస్, మిగతా వేరియంట్స్ కూడా స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చూడండి. దీని బేస్ మోడల్ ఉంటుంది కదా, 8GB మరియు 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 23,999 రూపీస్ని అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. రెడ్మీ నోట్ 13 Pro Plus 5G మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లేని యూజ్ చేశారు. అది కూడా 1.5K రిజల్యూషన్ ఉన్న డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2712x1220 పిక్సెల్స్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120Hz ఉంటుంది. బ్రైట్నెస్ లెవెల్ చూసుకున్నట్లయితే 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీంట్లో ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ని యూజ్ చేశారు. స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సామ్సంగ్ HP3 సెన్సార్, అలాగే ఇది OS తో కూడా రావడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది.
దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే అన్నీ ఇప్పుడు మనం రెడ్మీ నోట్ 13 ప్రో 5Gలో ఏవైతే అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఏంటంటే ఇది IP68 వాటర్ రేటింగ్తో వస్తుంది. అలాగే థిక్నెస్ కూడా 8.9 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్న 204.5 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అదే లెదర్ వేరియంట్ చూసుకున్నట్లయితే 199 గ్రామ్స్ అయితే ఈ ఫోన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినవి తప్ప రెడ్మీ నోట్ 13 ప్రో 5Gలో ఉన్న అడిషనల్ ఫీచర్స్ దీంట్లో సేమ్ ఉన్నాయి. మిగతా తేడాలు అయితే ఏం లేవు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినవి మాత్రమే వేరే అనమాట అడిషనల్ ఫీచర్స్లో. అలాగే దీని బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB మరియు 256GB ఉంటుంది కదా. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 29,999 రూపీస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ 3 మొబైల్స్ కూడా 10th జనవరి 2024 రోజు అయితే సేల్కు రావడం జరుగుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 3 మొబైల్స్ కూడా 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. అది కూడా ICICI క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీద. సో ఇవే ఈ 3 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మొబైల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.